చేనేత మగ్గంపై నేసిన పట్టు చీరకు జాతీయ స్థాయి అవార్డు కేంద్రం ప్రకటించింది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేతన్నలు కృతజ్ఞతలు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల అంటేనే వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి. చిన్న ముంబైగా చీరాలను పిలుస్తుంటారు. చీరాల నియోజకవర్గంలో వేలాది మంది చేనేత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. అగ్గిపెట్టెల్లో పట్టే చీరను సైతం తయారు చేయగల నైపుణ్యం గల చేనేత కార్మికులు చీరాలలో ఉన్నారు. ఈ ఏడాది జనవరి 9వ తేదీన బాపట్ల జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. కలెక్టర్ కార్యాలయంలో ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి కింద కుప్పడం పట్టు చీరను ప్రదర్శనలో ఉంచారు. కుప్పడం పట్టు శారీ ప్రత్యేకతను కేంద్ర బృందానికి చేనేతలు తెలిపారు. దీంతో కేంద్ర బృందం పంపిన నివేదిక ఆధారంగా చీరాల కుప్పడం చీరకు జాతీయ అవార్డును కేంద్రం ప్రకటించింది. జూలై 14న న్యూఢిల్లీలో జరిగే జాతీయ ప్రధానోత్సవంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అవార్డును అందుకోనున్నారు. ఇటీవల కొత్త గొల్లంపాలెంకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ P4 పథకం ప్రారంభోత్సవంకు సీఎం చంద్రబాబు వచ్చారు. ఈ క్రమంలో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాల్స్ ను సందర్శించారు. చీరాల నేతన్నలు మగ్గంపై నేసిన కుప్పడం పట్టు చీరను సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి కొనుగోలు చేసి వెళ్లారు. దీంతో చీరాల కుప్పడం పట్టు చీరకు ప్రత్యేకత సంతరించుకుంది. అదలా ఉంటే ఇప్పుడు కుప్పడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు చేనేత కార్మికులు. చీరాల చేనేతలకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్ కు చేనేత కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చీరాల ఎమ్మెల్యే ఎం కొండయ్య చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ లో ఈ చేనేత పరిశ్రమ అనేది చాలా ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా మార్కెటింగ్ గానీ కొద్దిగా పర్వాలేదు. దీనివల్ల ఇప్పుడు ఈ 200 యూనిట్ల సబ్సిడీ అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా విచ్చేసి మా ఒంగోలు విచ్చేసినప్పుడు అక్కడ మా చీరాల చీర కుప్పడం చీర ఒకటి పర్చేజ్ చేసి వాళ్ళ శ్రీమతి గారికి తీసుకెళ్లారు. అంత మహానుభావుడే మా వృత్తిని, మా డిజైన్ ని, మా వ్యవస్థని ప్రోత్సహించి ఆ డిజైన్ బాగున్నాయని ఆయన కొనియాడారు. వచ్చి మాకు ఉత్తేజం కల్పించడానికి చీరలు కూడా వాళ్ళు భువనేశ్వరి గారికి కొనిచ్చారు. అదేవిధంగా మా చీరాల వాసిగా మేము ఇంకొక విన్నపం గవర్నమెంట్ సైడ్ నుంచి కోరుతుంది ఏంటంటే, ఇక్కడ చేనేత వ్యక్తులకి ఎంత ప్రోత్సాహం ఇస్తే అంత కొత్తదానాన్ని వెలికి తీసే సామర్థ్యం ఉంది ఇక్కడ చేనేత కార్మికులు. ఈరోజు మన యొక్క కుప్పడం చీరని భారతదేశం లెవెల్లో 14వ తారీఖున ఒక అవార్డు ఇవ్వాలన్న ఉద్దేశంతో మన వెంకట మురళీకృష్ణ గారిని, కలెక్టర్ గారిని పిలిచేదానికి పిలవడం, దీంతో మొత్తం యావత్ ప్రపంచానికి మొత్తానికి చేరాలనే దానికి కుప్పడం అనేటువంటి చీరాలలోనే తయారవుతుంది అనేటువంటి ఆలోచన రావడం జరిగింది. ప్రజలందరూ ఇష్టపడడం, దీని గురించి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో తెలుసుకోవడం, దాని డిమాండ్ పెరగడం అనేది జరుగుతుందో దానివల్ల చేనేత కార్మికులకి దాని కావలసినంత వాళ్ళకి పని దొరుకుతుంది. రా మెటీరియల్ కూడా తెచ్చుకొని వాళ్ళు దాన్ని మరింతగా దాన్ని నేయడం, దాన్ని మార్కెట్లో పెట్టడం వల్ల వాళ్ళకి వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళకి మంచి ఆదాయం అనేది చేనేత కార్మికులకి వస్తుంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేనేత రంగం కుదేలైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేతన్నలను అన్ని విధాలుగా ఆదుకుంటూ అండగా నిలిచిందన్నారు చీరాల ఎమ్మెల్యే కొండయ్య. సీఎం చంద్రబాబు పాలనలో చీరాల నేతన్నలు నేసిన కుప్పడం చీరకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కుప్పడం పట్టు చీరకు జాతీయ గుర్తింపు రావడంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కొనుగోలు పెరగడమే కాదు, చేనేత కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు.